హాయ్ ఫ్రెండ్స్. రోజు ఏంటంటే నేను ఒక 2 రోజుల ముందు డీమార్ట్‌లో కొంచెం షాపింగ్ అదంతా కూడా చేశానని చెప్పి ప్రీవియస్ వీడియోస్‌లో అయితే షేర్ చేశాను గదా! సో, డీమార్ట్‌లో ఏం తీసుకున్నానో అవన్నీ గూడా ఇప్పుడైతే నేను మీతో అయితే షేర్ చేస్తాను. సో, మీరొకటి అబ్జర్వ్ చేస్తున్నారా? ఈరోజైతే నా కొత్త మైక్ అనేది పెట్టుకున్నాను. ఈ మైక్ అనేది మ్యారేజ్ డే సందర్భంగా మా వారైతే నాకు గిఫ్ట్ చేశారండి. సో, వాయిస్ క్లారిటీ అదంతా కూడా ఎలా ఉన్నది అదంతా కూడా నాకు కిందన కామెంట్స్‌లో అయితే షేర్ చేయండి. సో, మైక్ అదంతా కూడా పెట్టుకొని నేను రికార్డ్ చేస్తున్నాను కదా! పైన అయితే ఫ్యాన్ అదంతా కూడా ఆన్ చేసే ఉన్నది. ఫ్యాన్ సౌండ్ ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయా అనేది నాతో అయితే తప్పకుండా షేర్ చేయండి. బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు నేను ఈ యొక్క వీడియో అనేది డే టైమ్‌లో అయితే చేస్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ టైమ్ 11:30 ఆ టైం అయితే అవుతుంది. ఇక్కడ యాక్చువల్లీ ఈ టైంకి ఏంటంటే మా ఇంటి పక్కనే స్కూల్ అయితే ఉంటుందనమాట. కరెక్ట్‌గా ఈ రూమ్ పక్కనే కొంచెం గ్యాప్‌లోనే ఇంకో బిల్డింగ్ అయితే ఉంటుంది. సో, అక్కడ అయితే స్కూల్ అనమాట. సో, స్కూల్‌లో పిల్లల నాయిస్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా! ఎంత గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారో అవన్నీ కూడాని. సో, ఇంకా నాయిస్ అదంతా కూడా వస్తుందా లేదా అనేది కూడా కిందనైతే కామెంట్స్‌లో అయితే షేర్ చేయండి. సో, యూట్యూబర్స్‌కైతే మైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ నేను మైక్ అనేది ఎప్పటినుంచో తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను గానీ, బట్ ఎందుకులే ఇప్పుడప్పుడే అని చెప్పేసి ఇంకా అలా 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 లేట్ చేసేస్తూ ఉన్నాననమాట. సో, ఈ సంవత్సరం అయితే మ్యారేజ్ డే సందర్భంగా మా వారైతే మైక్ అదంతా కూడా తీసుకున్నారు. ఇదైతే బోయా కంపెనీదండి. 2 మైక్స్ అవన్నీ కూడా తీసుకున్నాననమాట. బయటకి వెళ్ళినప్పుడు కూడా యూజ్‌ఫుల్ అవుతూ ఉంటుంది కదా! అని చెప్పేసి. అండ్ దీని యొక్క కాస్ట్ అయితే నాకు 3600 700 అయితే పడిందనమాట. సో, ఆల్రెడీ దీనికి సంబంధించిన అటాచ్‌మెంట్స్ ఏమేమి ఇచ్చారు, ఇది చూడ్డానికి ఎలా ఉన్నది, ఆపరేటింగ్ అదంతా కూడా ఎలా చేయాలి అదంతా కూడా నేను ఒక వీడియో అయితే షేర్ చేశానండి. ఎవరికన్నా ఆ వీడియో యూజ్‌ఫుల్ అవుతదంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. నేను ఎండ్ స్క్రీన్స్‌లోనే అలాగే ఐ కార్డ్స్‌లో కూడా ఆ యొక్క వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే డీమార్ట్‌లో తీసుకున్న ఐటెమ్స్ అవన్నీ కూడా చూపించేస్తానండి. మరి ఎక్కువగా ఐటెమ్స్ అవన్నీ కూడా ఏమీ తీసుకోలేదు. కొంచెమే తీసుకున్నాను గానీ, బట్ అవన్నీ కూడా జస్ట్ షేర్ చేస్తున్నాను. ఆహ్, ముందేంటంటే ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్‌లో అయితే షేర్ చేశాను గదా! పాపకేంటంటే కలర్ పెన్సిల్స్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే రెడ్ కలర్ పెన్సిల్ అయితే అయిపోతుందనమాట. సెపరేట్‌గా రెడ్ కలర్ పెన్సిల్స్ అవన్నీ కూడా బంచ్‌గా అంటే రెడ్ కలరే అని కాదు. ఏ కలర్ అన్నా సరే కొంచెం బంచ్‌గా 12 పెన్సిల్స్ అన్నట్టు అలా ఒకటే సింగిల్ కలర్‌లో అలా ఉంటాయా లేదా అనేది మీకు ఎవరికన్నా తెలిస్తే కిందన కామెంట్స్‌లో అయితే షేర్ చేయండి. సో దట్ నాకేంటంటే అలా ఒకటే కలర్ పెన్సిల్స్ బంచ్‌గా ఉంటే నాకు యూజ్‌ఫుల్ అవుతది. నైన్‌కకేంటంటే ఇలా మొత్తం కలర్స్‌తో ఉండే పెన్సిల్స్ అవన్నీ ఏంటంటే ఆల్రెడీ ఒక పెన్సిల్ బాక్స్ ఉన్నది. తన పెన్సిల్ దాంట్లోనే ఉంటుంది బాక్స్‌లోనే. బట్ ఏంటంటే రెడ్ కలర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారనమాట వాళ్ళ నోట్ బుక్స్‌లోని. సో, ఆ రెడ్ కలర్ అదంతా కూడా పెన్సిల్ అయిపోవడం మూలాన ఏంటంటే ఇంకా తప్పక ఇది మొత్తం మల్టిపుల్ కలర్స్ ఉండే ఈ యొక్క పెన్సిల్ బాక్స్ అనేది తీసుకున్నాను. సారీ పెన్సిల్ కలర్ పెన్సిల్స్ అనేది తీసుకున్నాననమాట. సో, ఇందులో ఒక రెడ్ కలర్ పెన్సిల్ అయితే తన బాక్స్‌లో అయితే పెట్టేసాను. తను స్కూల్‌కైతే తీసుకొని వెళ్ళిపోతున్నది. అండ్ దీని యొక్క కాస్ట్ అయితే 60 రూపీస్ అనేది ఉన్నదండి. బట్ డీమార్ట్‌లో ఏదో ఆఫర్ అయితే ఉన్నదనమాట. అండ్ ఈ కలర్ పెన్సిల్స్ కూడా షార్ప్‌నర్ అదంతా కూడా ఫ్రీ అయితే వచ్చింది. సో, ఇదనమాట. అండ్ దాని తర్వాత నేను పల్లీలైతే తీసుకున్నానండి. సో, ఇదైతే పల్లీలు దగ్గర దగ్గర కేజీ 50 గ్రామ్స్ అనమాట. ఇంతకు ముందేంటంటే నేను పల్లీలు డీమార్ట్‌లో చూడండి డీమార్ట్ ప్రీమియర్ అని చెప్పేసి వాళ్ళ ప్యాకేజింగ్‌లో వస్తూ ఉంటాయి కదా! పల్లీలు. ఆ పల్లీలకి, లూజ్ పల్లీలకి రేట్ అనేది చాలా డిఫరెన్స్ ఉన్నదనమాట. అది ప్యాకెట్ రూ. 210 కేజీ అయితే ఇది 120 రూపీసో ఎంతో 130 రూపీసో కేజీ అండి. సో, ఇంకా చాలా డిఫరెన్స్ ఉంది కదా! అని చెప్పేసి ఇంకా ఈ పల్లీలని చెప్పేసి నేను ఈ లూజ్‌లోనే తీసుకున్నాను. ఎక్కువగా ఏంటంటే మేము ఇడ్లీకి గాని, దోసకి గాని ఏదైనా సరే చట్నీలు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మా ఇంట్లో ముగ్గురికి ఇష్టమైంది పల్లీల చట్నీయే. సో, అందు గురించని చెప్పి పల్లీలవన్నీ గూడా బానే అవుతూ ఉంటాయండి. సో, ఒక కేజీ దాకా అయితే తీసుకున్నాను. అండ్ దాంతో పాటు వెళ్ళాను కదా అని చెప్పి ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ కూడా తీసుకున్నానండి. ఒక 4 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. నేనేంటంటే ఈ ఫ్రీడమ్ ఆయిల్ ఏంటంటే డీప్ ఫ్రైస్‌కి వాటిలకి వాడుతూ ఉంటాను. అండ్ దీంతో పాటు ఏంటంటే పల్లీల నూనె కూడా వాడుతూ ఉంటానండి. సో, పల్లీల నూనె ఏంటంటే కేజీ నాకు 350, 360 రూపీస్ అయితే పడుతుందనమాట. సో, ఇంకా ఎప్పుడైనా సరే డీప్ ఫ్రైస్‌కి వాటిలకి యూజ్ అవుతది కదా అని చెప్పి ఈ మనకి సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదా! అదైతే తీసుకున్నాను. సో, ఇదైతే కేజీ ప్యాకెట్ 110 రూపీస్‌కి అయితే వచ్చిందనమాట. సో, ఇవైతే ఒక 4 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. అండ్ దాని తర్వాత మనకి కాటన్ ఇయర్ బడ్స్ ఉంటాయి కదండీ! ఇయర్ బడ్స్‌దయితే ఒక పెద్ద బాక్స్ అయితే తీసేసుకున్నాను. సో, ఇంకా యూజ్‌ఫుల్ అవుతదని చెప్పేసి.
బాగున్నది క్వాలిటీ అదంతా కూడా. ఇంట్లో అయితే అయిపోయినాయి, చాలా రోజుల నుంచి తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ బట్ వన్స్ షాపింగ్కి వెళ్ళిన తర్వాత మర్చిపోతున్నాం అనమాట. ఈసారి అయితే గుర్తు పెట్టుకుని మరీ అయితే తీసుకున్నాము. ఇది యాక్చువల్లీ ఏంటంటే బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది కదా, బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే పెట్టీస్ అయితే ఉన్నాయి. ఇందులో చిన్న సైజెస్ ఉన్నాయి, పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి. సో మేమైతే పెద్ద సైజే తీసుకున్నామండి, చాలా రోజుల వరకు అయితే వచ్చేస్తూ ఉంటుంది. అండ్ దీని మీద ప్రైస్ అయితే 110 రూపీస్ అయితే ఉన్నదండి, బట్ డిస్కౌంట్లోనే వచ్చింది. బట్ నా దగ్గర బిల్ పేపర్ అదంతా కూడా లేదు, తీసుకొచ్చి కూడా 2 డేస్ పైనే అయిపోయింది. సో బిల్ పేపర్ అదంతా కూడా ఎక్కడో పోయింది. జస్ట్ నేను మీకు ఏమేమి తీసుకున్నానో అదంతా కూడా చూపిస్తున్నాను. అండ్ దాని తర్వాత షుగర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మనకి శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదా, ఇంకా పూజల పండుగలు అనగానే మనం ఇంట్లో ఎక్కువగా స్వీట్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. సో ఇంకా బెల్లం అయితే ఉన్నది, షుగర్ అదంతా కూడా ఉన్నది కానీ కొంచెం తక్కువ ఉన్నది అనమాట. సో ఇంకా ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి షుగర్ అయితే ఒక 1.5 kg దాకా అయితే తీసుకున్నాను. అండ్ దాని తర్వాత కందిపప్పు అయితే తీసుకున్నానండి. కందిపప్పు అయితే 1 kg దాకా తీసుకున్నాను, అంటే కేజీ 1 kg 100 grams అయితే తీసుకున్నాను కందిపప్పు. ఇంకా దాని తర్వాత రాక్ సాల్ట్ అయితే తీసుకున్నానండి. ఇది పింక్ సాల్ట్ అంటూ ఉంటారు కదా, సో ఈ సాల్ట్ అయితే తీసుకున్నాను. ఇదేంటంటే ఇలా కొంచెం సన్నగా అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. కాస్ట్ అయితే ఇది 99 రూపీస్ అయితే ఉన్నదండి. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట. ఇది మనకి కలర్ కూడా లైట్ పింకిష్ షేడ్ లా అయితే ఉంటుంది. ఇదైతే చాలా మంచిది, బట్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నది. దీని కాకుండా ఇలాంటిదే ఇంకో బ్రాండ్ లో అయితే ఉన్నది, అదైతే 89 రూపీస్ ఎంత ఉన్నది. రెండింటికి 10 రూపీస్ డిఫరెన్స్. కానీ నేను లాస్ట్ టైం తెచ్చుకున్నది కూడా ఇదే కంపెనీది అయితే తీసుకున్నాను అనమాట, పింక్ సాల్ట్. ఇది మొత్తానికి పింక్ సాల్ట్ అదంతా కూడా కొంచెం మంచిది అంటున్నారు కదా, రెగ్యులర్ సాల్ట్స్తో ఇంకా కంపేర్ చేస్తే ఏదైనా సరే సాల్ట్ అనేది కొంచెం వాడడం తగ్గిస్తేనే మంచిది. ఇంకా నా దగ్గర ఈ పింక్ సాల్ట్ అనేది అయిపోయిందండి. సో అందు గురించి అని చెప్పి ఆశీర్వాద్ది నా దగ్గర మామూలు సాల్ట్ అయితే ఉన్నదనమాట, అదైతే వాడేస్తున్నాను. సో ఇంకా వెళ్ళాను, గుర్తుపెట్టి అయితే పింక్ సాల్ట్ అనేది తెచ్చాను. అండ్ అదే కంపెనీలో ఇలా చూడండి, మనకి చిన్న చిన్న చిప్స్ లా అయితే ఉన్నాయి కదా, ఇది కూడా సాల్ట్ అనమాట. సో ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి, కేజీ ప్యాకెట్. అండ్ ఇదైతే దీని మీద కేజీ ప్యాకెట్ 120 రూపీస్ అయితే ఉన్నది. దీనికి కూడా ఒక 10 రూపీస్ ఎంతో తగ్గి ఉన్నది అనమాట. సో ఇలాగ నేను పింక్ సాల్ట్ అనేది ఇలా క్రిస్టల్స్ లా ఉండేది తీసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇది ఎప్పుడన్నా సరే ఫ్రైస్ లో వాడుకోవడానికి, ఇది ఎప్పుడన్నా సరే కర్రీస్ కానీ పులుసుల్లో కానీ వేసుకుని వాడుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి 2 డిఫరెంట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. అండ్ 2 కూడా ఒకటే కంపెనీ అయితే తీసుకున్నానండి, చూస్తున్నారు కదా. అండ్ దాని తర్వాత మిల్క్ మేడ్ అయితే తీసుకున్నానండి. అసలు ఎప్పుడు నేను మిల్క్ మేడ్తో ఏమీ ప్రిపేర్ చేయలేదు, అసలు టేస్ట్ కూడా ఎలా ఉంటుందో కూడా తెలీదు. సేమియా అవన్నీ కూడా ప్రిపేర్ చేసినప్పుడు, పరమాన్నం ఇలాంటివి ప్రిపేర్ చేసినప్పుడు మిల్క్ మేడ్ వేస్తే ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి వింటున్నాను. సో ఇంకా వెళ్ళాను కదా, ఒకటి తీసుకుందాం అని చెప్పి చిన్న సైజ్ అయితే తీసుకున్నానండి. ఇందులో పెద్ద సైజ్ కూడా ఉండొచ్చు, బట్ చిన్న సైజ్ అయితే నేను తీసుకున్నాను. ఈసారి ఏదైనా రెసిపీస్ అనేది ప్రిపేర్ చేసినప్పుడు అయితే ఇంకా కంపల్సరీ అయితే యూస్ చేద్దామని చెప్పేసి, వన్స్ బాగుంది అనుకోండి ఇంకా తర్వాత అయితే తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీరు ఎవరన్నా ఈ మిల్క్ మేడ్ ఎప్పుడైనా రెసిపీస్లో ట్రై చేశారండి, లైక్ స్వీట్స్లో వాటిల్లోని? సో మీరు ట్రై చేస్తే ఎలా ఉంటుందో కూడా నాతో కింద కామెంట్స్లో అయితే షేర్ చేయండి. నేనైతే తీసుకోవడం ఇదే ఫస్ట్ టైము. ఇది చాలా మంది షుగర్ రిప్లేస్మెంట్ కింద కూడా యూస్ చేస్తారని చెప్పి కొన్ని వీడియోస్ అయితే చూశాను. చూడాలి, నేను ఎప్పుడైనా సరే ఏదైనా స్పెషల్ డిషెస్ ఏమైనా ప్రిపేర్ చేసినప్పుడు స్వీట్ ఐటమ్స్ ఎలా ఉంటాయో చూడాలన్నమాట. సో దీని యొక్క కాస్ట్ అయితే ఇక్కడ ఉంది. కాస్ట్ అయితే 147 రూపీస్ అయితే ఉన్నదండి, సో దీని మీద. అండ్ దాని తర్వాత లూజ్ నూడిల్స్ ఉంటాయి కదా, లూజ్ నూడిల్స్ అయితే నేను కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నానండి. యింగ్ యాంగ్ అంట, ఇది మనం విడిగా నూడిల్స్ అవన్నీ కూడా బాయిల్ చేసుకుని మనం చేసుకుంటాం కదా, అలాగా అనమాట. సో ఇలా పెద్ద ప్యాకెట్సే ఉన్నాయి, మనకి ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకుని మిగతాది మన క్లిప్స్ ఉంటాయి కదా, క్లిప్స్ అవన్నీ కూడా పెట్టేసుకుని స్టోర్ చేసుకోవడమే. ఇంతకన్నా చిన్న సైజులో అయితే లేవండి, ఇంత సైజులోనే ఉన్నాయన్నమాట. సో చాలా రోజులు అయింది ఇలాంటి ప్యాకెట్ విడిగా నూడిల్స్ అవన్నీ కూడా తీసుకుని, సో అందు గురించి అని చెప్పి తీసుకున్నాను. అండ్ దాని తర్వాత నైన్కి స్నాక్స్ అవన్నీ కూడా స్కూల్కి అయితే పెడుతూ ఉంటాను కదా. సో కేక్స్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ఆకలేస్తుంది అంటే కేక్స్ అవన్నీ కూడా సేఫ్ సైడ్ అయితే పెట్టుకుంటూ ఉంటానండి. సో ఇదైతే చాక్లెట్ కేక్,
అలా బ్రిటానియాదే. అండ్ బ్రిటానియాలోనే ఇదేంటంటే మనకి మిక్స్డ్ ఫ్రూట్ కేక్, అలాగే ఇదేదో సంథింగ్ ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ కేక్. ఇవన్నీ కూడా రెండేసి ప్యాకెట్లలో అయితే తీసుకున్నది. అండ్ దాని తర్వాత హాట్ అండ్ స్పైసీ నూడిల్స్ అండి. ఇవి ఏంటంటే నేను వెజ్లో తీసుకున్నాను, నాన్ వెజ్లో కూడా ఉంటాయి, బట్ నాన్ వెజ్ అయితే ఈసారి అయితే తీసుకోలేదు, వెజ్లో అయితే తీసుకున్నాను. ఆల్రెడీ ఇంట్లో వెజ్లో 2 ఉన్నాయి. సరే వెళ్ళాం కదా, మా హస్బెండ్కి మా పాపకి అయితే చాలా ఇష్టం. బట్ నైనికాకి ఏంటంటే మొత్తం ఇలాగే స్పైసీగా ఉండేటట్టు అయితే చెయ్యను. సో ఇది చేసినప్పుడు పక్కన మనకి విడిగా నూడిల్స్ ఉంటాయి కదా, ఆ నూడిల్స్ కూడా వేసి 2 బ్యాలెన్సింగ్ చేసి కొంచెం లైట్ స్పైసీ వచ్చేటట్టు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మా హస్బెండ్ ప్రిపేర్ చేసేటట్టు అయితే మొత్తం ఇందులో మనకి సీజనింగ్ ఆయిల్ ఉంటుంది, అలాగే మసాలా పౌడర్ అయితే ఉంటుందన్నమాట. సో దాంతో ప్రిపేర్ చేసేస్తాను. వాళ్ళిద్దరూ అయితే ఇష్టంగా తింటున్నారు. నేను ఇప్పుడు వచ్చి అసలు నోట్లో కూడా పెట్టలేదన్నమాట, టేస్ట్ అదంతా కూడా ఎలా ఉంటుందని చెప్పేసి. ఈవెన్ నాన్ వెజ్ ట్రై చేయలేదు, వెజ్ కూడా ట్రై చేయలేదు. సో ఇంకా వాళ్ళు కావాలని చెప్పేసి అన్నారని చెప్పి ఈసారి అయితే నేను 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి వెజ్లో. ఆల్రెడీ ఇంకో 2 ప్యాకెట్స్ అయితే ఇంట్లో ఉన్నాయి, సో తీసుకున్నాను వెజ్లోని. అండ్ మీరు ట్రై చేస్తున్నారండి ఈ యొక్క స్పైసీ నూడిల్స్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, మీకు నచ్చినాయా? సో నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంక మా వారిని అడిగాను నాన్ వెజ్ కావాలా అంటే వద్దు వెజ్జే కావాలని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి అవి అయితే తీసుకున్నానండి. దాని తర్వాత బార్బిక్యూది చికెన్ తందూరి మిక్స్ అని చెప్పేసి ఇదైతే తీసుకున్నానండి. ఎప్పుడైనా సరే చికెన్లో తందూరి ఐటమ్ ఏమన్నా సరే చేసుకుందాము ఇంకా తర్వాత రోజుల్లో అని చెప్పేసి ఇది ఒకటి అయితే తీసుకున్నాను. ఇది కూడా ఎప్పుడు తీసుకోలేదు, ఒకసారి ట్రై చేస్తే మనకి టేస్ట్ అదంతా కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇలాంటి తందూరి మిక్స్ అవన్నీ కూడా ఏంటంటే ఎక్కువగా గ్రిల్ అవన్నీ కూడా చేస్తే చాలా మంచి టేస్ట్ అయితే వస్తూ ఉంటుంది. మరి ఇంట్లో మరి నాకు తెలిసి ఆయిల్ డీప్ ఫ్రై చేయాలా, లేదంటే నార్మల్గా షాలో ఫ్రై చేయాలా, అవన్నీ కూడా నాకైతే తెలీదు. బట్ నీట్గా అయితే వెనకాతల ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా రాసి అయితే ఉన్నాయండి. దాన్ని బట్టి చూసి అయితే ప్రిపేర్ చేయాలి. ఎప్పుడైనా సరే చికెన్ తందూరి ప్రిపేర్ చేసినప్పుడు అయితే ఏదైనా వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను, ఖచ్చితంగా చూస్తూ ఉండండి. లేదంటే ఏదైనా షార్ట్ వీడియోలో అయినా సరే షేర్ చేస్తాను. సో షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్తో పాటు కుకింగ్ సంబంధించినవి, అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించినవి, అలాగే ఫన్నీ షార్ట్స్, కామెడీ వీడియోస్ అవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ ఇప్పటి వరకు నా ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళి ఫాలో అవ్వలేని వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళి ఫాలో అవ్వండి. తేజు క్రియేటివ్ థాట్స్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఫాలో అయ్యారనుకోండి, మంచి మంచిగా కామెడీ షార్ట్స్, ఫన్నీ షార్ట్స్, అలాగే కుకింగ్ షార్ట్స్ అవన్నీ కూడా అక్కడ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ దాని తర్వాత ఇవైతే బౌల్స్ తీసుకున్నానండి, స్టీల్ బౌల్స్. యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటి బౌల్స్లోనే కొంచెం చిన్న సైజ్ అయితే ఉన్నాయన్నమాట ఇంట్లో. ఇంక మా వారు అన్నారు ఎప్పుడైనా సరే స్నాక్స్కి ఏంటంటే మరీ చిన్నగా అయిపోతున్నాయి, కొంచెం పెద్ద సైజ్ తీసుకో ఒకసారి చూడు అంటే సరే అని చెప్పేసి ఇవైతే బాగున్నాయండి. మరీ పెద్దగాను కాదు, చిన్నగాను కాదు, ఈ కరెక్ట్ సైజులో అయితే ఉన్నాయి. స్ట్రాంగ్గా కూడా ఉన్నది, పలచగా అయితే లేదు. ఫస్ట్ 2 తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను, ఆ తర్వాత 6 తీసుకున్నాను. మళ్ళీ వేస్ట్ అయిపోతాయి ఏమోలే అని చెప్పేసి అటు ఇటు కాకుండా మొత్తానికి 4 బౌల్స్ అయితే తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే 4 బౌల్స్ అయితే తీసుకున్నాను. ఎవరికైనా పెట్టడానికి కూడా స్నాక్స్ లాగా లైక్ మిక్సర్స్ అలాంటివి కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇంట్లో యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. లెఫ్ట్ ఓవర్ కర్రీస్ అవన్నీ కూడా తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మొత్తానికి ఈ 4 బౌల్స్ అయితే తీసుకున్నాను. ఈచ్ బౌల్ 39 రూపీస్ అయితే పడింది. అండ్ దాని తర్వాత మెంతులు అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఇదైతే 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ మెంతులది అయితే తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఆమ్చూర్ పౌడర్ అయితే 100 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. ఎప్పుడు నేను చూసినట్టు ఐడియా అయితే లేదు, సడన్ గా నా కళ్ళల్లో పడిందనమాట. సరే తీసుకున్నాము. ఏంటంటే చింతపండు అదంతా కూడా తింటుంటే నాకు కొంచెం మెడ దగ్గర కానీ హెడ్ఏక్ లాగా అలా వస్తూ ఉన్నదండి. డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయితే చింతపండు అదంతా కూడా వాడడం తగ్గించండి అని చెప్పేసి అన్నారు. సో ఇంకా అందు గురించి అని చెప్పి ఎప్పుడన్నా సరే చింతపండు వేసే దాంట్లో కొంచెం ఆమ్చూర్ పౌడర్లా వేసేద్దాము అని చెప్పేసి ఒకటైతే తీసుకున్నాను. చూడాలి ఇప్పుడు నా గురించి అని చెప్పేసి ఇది ప్రిపేర్ చేశాను అనుకోండి, ఇంకా మా పాప మా వారు కూడా తినాలి కదా. చూడాలి, నెమ్మదిగా అయితే చింతపండు అనేది అంటే వాడడం అనేది తగ్గించుదాము అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ఒకటి బాగా నచ్చింది ఏంటంటే ఇంతకు ముందు అంటే చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడైనా సరే విడిగా నూడిల్స్ కానీ, మంచూరియా కానీ, ఫ్రైడ్ రైసెస్ ఇలాంటివి ప్రిపేర్ చేసినప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్లో బాటిల్స్ సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ ఇలాంటివన్నీ కూడా బాటిల్స్లో అయితే తెచ్చుకుని పెట్టుకునేదాన్ని అనమాట. అప్పట్లో బాటిల్సే ఉండేవి. అదేంటంటే వాడడం చాలా తక్కువ,
అలాగా ఉండి 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 ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. ఎక్స్పైర్ డేట్ అయిపోయిన తర్వాత ఇంకా పడేసేదాన్ని అనమాట. తెచ్చుకున్న తర్వాత మహా అయితే ఒకటో రెండో సార్లు వాడేదాన్ని. మిగతా బాటిల్లో ఉన్నదంతా కూడా వేస్ట్ అయిపోయేది. సో డీమార్ట్‌లో ఏంటంటే ఈ సాసెస్ అవన్నీ కూడా ఇలాగా సాషీ రూపంలో అయితే ఉన్నాయండి. చాలా బావుందనమాట. కొంచెం ఈజీ టు క్యారీ అలాగే ఈజీ టు మెయింటైన్‌లా అయితే అనిపించింది. ఇదైతే రెడ్ చిల్లీ సాస్ అండి. అండ్ ఇదైతే సోయా సాస్ అండ్ దీంతో పాటు గ్రీన్ చిల్లీ సాస్ అయితే తీసుకున్నాను. వెనిగర్ అయితే నా దగ్గర అయితే ఉన్నది. సో ఇదేంటంటే కొంచెమే కదా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసేసుకొని ఇంకా కొంచెం మిగిలినా సరే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత పడేయడానికి అయితే ఇంట్రెస్ట్ ఉంటది. అంతంత బాటిల్స్ తెచ్చేసుకొని లోపల మిగిలిపోయిందనుకోండి వేస్ట్ అయిపోతది కదా! సో అందు గురించి అని చెప్పి నేనైతే ఇదైతే తీసుకున్నానండి. చిన్న ప్యాకెట్సే మొత్తం 3 అయితే తీసుకున్నాను. అండ్ దీని తర్వాత సిజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా అని చెప్పేసి 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. ఇదేం లేదు జస్ట్ వైట్ రైస్ గానీ, లెఫ్ట్ ఓవర్ రైస్ గానీ ఏమన్నా ఉన్నప్పుడు ఆయిల్‌లో కొన్ని వెజిటబుల్స్ లైక్ గ్రీన్ పీస్ అన్నట్టు క్యారెట్, ఆలు, మనకి ఫ్రెంచ్ బీన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా! అవి కొంచెం సార్ట్ చేసేసుకొని పౌడర్ అదంతా కూడా వేసుకొని, రైస్ అదంతా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటే మనకి ఈ సిజ్వాన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుందంట. సో జస్ట్ ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకొని ట్రై చేద్దామని చెప్పేసి. అండ్ దాని తర్వాత సూప్ ప్యాకెట్స్ అయితే ఒక 2 తీసుకున్నానండి. ఇవైతే స్వీట్ కార్న్ సూప్ అనమాట నార్‌వి. నా ఇంకా ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా! ఈవినింగ్ టైమ్‌లో హాట్‌గా ఉన్నా సరే తాగాలనిపించినప్పుడు ఈ సూప్ అనేది తయారు చేసేస్తున్నాను. పెద్ద ప్యాకెట్స్ తెచ్చుకుంటే ఏంటంటే కొంచెం మిగిలిపోతున్నది. ఇదంటే ఈజీగా ఒకసారి ఒక అటెంప్ట్‌కి అయితే వచ్చేస్తది కదా! అని చెప్పి రూ. 10 ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. సో అదనమాట. సో డీమార్ట్‌లో తీసుకున్న ఐటెమ్స్ అవన్నీ కూడాని. ఎక్కువగా అయితే గ్రాసరీ అదంతా కూడా ఏమీ తీసుకోలేదు. నాకు ఏం అవసరమో అవే తీసుకున్నాను. సో నేను మీతో షేర్ చేసినట్లయితే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా! అని చెప్పేసి షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇలాంటివి చూడడం అయితే నేను ఫస్ట్ టైమ్ అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా! బాటిల్స్ లాంటివే తీసుకునేదాన్ని. ఇలాంటివి ఉంటాయని తెలీవండి. సో ఇలాంటివి అన్నీ కూడా నేను మీతో షేర్ చేసినట్లయితే నాలా మీకు కూడా తెలియకపోవచ్చు కదా! సో మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతుంది కదా! అని చెప్పేసి ఇలాంటి షాపింగ్ హాల్ వీడియోస్ అవన్నీ కూడా చేస్తూ ఉంటానండి. సో అదండి ఈరోజు వీడియో. మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. అలాగే నా మైక్ అదంతా కూడా వాయిస్ క్లారిటీ అదంతా కూడా ఎలా ఉన్నదో కూడా కిందన కామెంట్స్‌లో అయితే షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.